అల్లా వద్ద రిక్వెస్ట్ చేస్తుంది, వసీలా చేస్తుంది, సిఫారస్. అల్లా అతన్ని నరకంలో వేయకండి, అతన్ని క్షమించండి, అతడు నన్ను చదివాడు అంటే ఖురాను ఆ యొక్క వ్యక్తి తరపున అల్లా వద్ద ఏంది రెండు విషయం. ఇంకో హదీస్లో కూడా ఉంది ఏమని, ఉపవాసం మరియు ఖురాన్, ఉపవాసం మరియు ఖురాన్ ఈ రెండు కూడా ప్రళయ దినం రోజు అల్లా వద్ద అల్లా యొక్క దాసుడి తరపున సాక్ష్యం ఇస్తారు. ఉపవాసం వల్ల ఈ యొక్క వ్యక్తి మిమ్మల్ని ఆరాధించడం కోసం ఉపవాసం పెట్టాడు అని, మరియు ఖురాన్ చెప్తుంది వల్ల ఈ యొక్క వ్యక్తి మిమ్మల్ని ఆరాధించడం కోసం ఖురాన్ చదివాడు అని. ఇలా ఖురాను మరియు ఉపవాసాలు ఈ విధంగా భక్తుల తరపున అల్లా వద్ద సాక్ష్యం ఇచ్చి వారిని నరకం నుంచి రక్షించడం కోసం అవి సాక్ష్యం ఇస్తాయి. వాటికి ఒక రూపాన్ని లేదా వాటికి ఒక వాయిస్ని అల్లా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా గైబ్ కైల్మ్ అంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 2వ సూరా అల్ బకరాలో మొదటి 4-5 వాక్యాల్లో చెప్పడం జరిగింది ఏమని, నిజమైన విశ్వాసులు ఎవరు అంటే ఈ యొక్క గ్రంథంలో వారికి తెలిసినా తెలియకపోయినా ఊహించగలిగినా ఊహించలేకపోయినా మరి ఏదైతే దీంట్లో విషయాలు చెప్పబడ్డాయి, గ్రంథంలో చెప్పబడ్డటువంటి విషయాలపైన ఎవరైతే విశ్వాసం ఈమాన్ తీసుకువస్తారో, నమ్ముతారో, విశ్వసిస్తారో, ఇవి మా ప్రభు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లా తరపున అవతరింపబడ్డటువంటి వాక్యాలని ఎవరైతే వీటిని నమ్ముతారో, విశ్వసిస్తారో అవి జరుగుతాయి, జరిగాయి లేదా జరగబోతాయి అని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో ఇది వారి యొక్క విశ్వాసంలో వీరు ఇటువంటి వారు నిజమైన విశ్వాసులని. ఇది విశ్వాసంలో భాగం. రహస్యంగా ఉన్నటువంటి విషయాలు మన కంటికి కనిపించినవి తెలియనివి ఏవైనా గ్రంథంలో చెప్పబడ్డాయి అంటే ఎటువంటి డౌట్ లేకుండా వాటిపైన విశ్వాసం ఈమాన్ తీసుకురావడం కూడా విశ్వాసంలో భాగంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఖురాన్ ఎక్కువగా పారాయణం చేయడం వల్ల, చదవటం వల్ల వారి తరపున ఈ విధంగా ఖురాన్ అల్లా దగ్గర సాక్ష్యం ఇస్తుంది ప్రళయ దినం రోజు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇతర సమయాలలో ఖురాన్ చదవడం కంటే నమాజులో ఇంకా ఎక్కువగా చదవండి. నమాజులో ఖురాన్ చదవడం ఇంకా ఎక్కువ ముఖ్యం. అదేవిధంగా ఖురాన్లోనే ఇంకో వాక్యం ఖురాన్లో చెప్పడం జరిగింది, మీరు తెల్లవారు జామున చదివే ఖురాను చాలా విలువైనది మరియు దానికి సాక్ష్యం ఇవ్వడం కూడా జరుగుతుందని ఖురాన్లో చెప్పడం జరిగింది. మరియు ఇక ఖురాన్ పఠించడం తక్బీర్ల కంటే ఉత్తమమైనది మరియు దాన ధర్మాలలో చేయడం కంటే తక్బీర్ ఉత్తమమైనవి మరియు సదకా చేయడం ఉపవాసం ఉండటం కంటే ఉత్తమమైనది. ఉపవాసం డాలు వంటిది అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసు. అంతేకాకుండా ఖురాన్ కనీసం 3 రోజుల్లో పూర్తి చేయాలి, అంతకంటే తక్కువ రోజుల్లో చేయడం కోసం ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఖురాన్ కానీ నమాజ్ కానీ ఆగి చదవండి అని చెప్పడం జరిగింది. నువ్వు అంతకంటే తక్కువ చదివినావు అనుకో, మన చదివి కూడా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, అర్థం